ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన మిసైల్ మన భారత్ వద్ద ఉందని మీకు తెలుసా? ఈ మిసైల్ పేరు శౌర్య. ప్రపంచంలో ఉండే అత్యంత సమర్థవంతమైన 12 మిసైళ్లలో భారతదేశానికి చెందిన 4 మిసైళ్లు ఉన్నాయని మీకు తెలుసా? మనం ఈ వీడియోలో ప్రపంచంలో ఉండే అత్యంత సమర్థవంతమైన 12 మిసైళ్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ మిసైళ్ల శక్తి సామర్థ్యాలు, స్పీడ్ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. AVTM-300 మిసైల్ బ్రెజిల్. ఇది ఒక క్రూజ్ మిసైల్, జెట్ ఇంజిన్తో పనిచేస్తుంది. అవిబ్రాస్ కంపెనీ 2001 డిసెంబర్లో ఈ మిసైల్ తయారు చేసి బ్రెజిల్ ఆర్మీకి ఇచ్చింది. ఈ మిసైల్ బరువు 1140 కేజీలు, లెంగ్త్ 5400 mm. ఈ మిసైల్ 200 నుంచి 500 కేజీల బరువును సులభంగా తీసుకెళ్తుంది. ఈ మిసైల్ గరిష్ట వేగం 0.85 మ్యాచ్, అంటే ఒక గంటకు 1049 కిలోమీటర్ల వేగం. దీని గైడెన్స్ సిస్టమ్ GPS ద్వారా పనిచేస్తుంది. దీని ఆపరేషన్ రేంజ్ సుమారుగా 300 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ ఇంజిన్ రేంజ్ పెంచితే దీని రేంజ్ 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ మిసైల్ ప్రస్తుతం అండర్ డెవలప్మెంట్లో ఉంది. దీనిని ఆస్ట్రో సిస్టమ్ కోసం అప్డేట్ చేస్తున్నారు. నిర్భయ్ మిసైల్ ఇండియా. ఇది ఒక సబ్సానిక్ క్రూజ్ మిసైల్. ఈ మిసైల్ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO తయారు చేసింది. ఈ మిసైల్ బరువు 1500 కేజీలు, లెంగ్త్ 6 మీటర్లు. ఈ మిసైల్ 200 నుంచి 300 కేజీల న్యూక్లియర్ లేదా కన్వెన్షనల్ అనే 2 రకాల ఫోర్ హెడ్ను క్యారీ చేయగలుగుతుంది. ఈ మిసైల్ను 2 రకాల స్టేజ్ల్లో లాంచ్ చేయబడుతుంది. మొదటి స్టేజ్లో మిసైల్ టేకాఫ్ కోసం సాలిడ్ రాకెట్ బూస్టర్ ఉపయోగించబడుతుంది. అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీలో డిజైన్ చేశారు. ఇక రెండవ స్టేజ్లో టర్బోఫాన్ లేదా టర్బోజెట్ను ఉపయోగిస్తారు. ఈ మిసైల్ గరిష్ట వేగం 0.9 మ్యాచ్, అంటే ఒక గంటకు 1111 కిలోమీటర్ల వేగం. ఒక రకంగా ప్యాసింజర్ జెట్ స్పీడ్ కంటే మిసైల్ వేగమే అధికం. దీని గైడెన్స్ సిస్టమ్ RNG నావిగేషన్ లేదా GPS సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. KH-101 రష్యా. ఈ మిసైల్ 450 kgf NPO సాటర్న్ TRDO 50A ఇంజిన్తో పనిచేస్తుంది. దీని గరిష్ట వేగం 1.03 మ్యాచ్, అంటే ఒక గంటకు 1271 కిలోమీటర్ల వేగం. దీని ఆపరేషన్ రేంజ్ 4500 నుంచి 5500 కిలోమీటర్లు. ఈ మిసైల్ 5500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను అస్సలు మిస్ చేయదు. దీని లెంగ్త్ 7.45 మీటర్లు, వెయిట్ 2400 కేజీలు. AGM-28 హోర్న్ డాగ్ USA. ఇది USAకు చెందిన సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. 1960 సెప్టెంబర్ 13న సర్వీసులోకి వచ్చింది. నార్త్ అమెరికన్ ఏవిగేషన్ కంపెనీ తయారు చేసింది. ఈ మిసైల్ బరువు 4603 కేజీలు, లెంగ్త్ 12.95 మీటర్లు. ఈ మిసైల్ 790 కేజీల బరువును క్యారీ చేయగలుగుతుంది. ఈ మిసైల్ ఇంజిన్ యొక్క పేరు ప్రాట్ అండ్ విట్నీ J-52P3 టర్బోజెట్. ఈ మిసైల్ వేగం 2.1 మ్యాచ్, అంటే ఒక గంటకు 2593 కిలోమీటర్ల వేగం. P-800 ఓనిక్స్ మిసైల్ రష్యా. ఇది ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. ఇది రామ్జెట్ థ్రస్ట్ 4 టన్స్ ఇంజిన్తో పనిచేస్తుంది. దీని వేగం 2.5 మ్యాచ్, ఒక గంటకు 3087 కిలోమీటర్ల వేగం. దీని లెంగ్త్ 8.9 మీటర్లు, వెయిట్ 3000 కేజీస్. ఈ మిసైల్ ప్రయాణం భూమిపై, గాలిలో సాగుతుంది. ఈ మిసైల్ MID కోర్స్ ఇంటీరియర్ గైడెన్స్ సిస్టంపై పనిచేస్తుంది. యాక్టివ్ రాడార్ హోమింగ్ ప్యాసివ్ రాడార్ సీకర్ హెడ్ నావిగేషన్ సిస్టంతో సమకూర్చబడింది. ఈ మిసైల్ సిరియన్ సివిల్ వార్లో తన శక్తి సామర్థ్యాలు చూపించింది. P-700 గ్రానైట్ రష్యా. ఈ మిసైల్ గరిష్ట వేగం 2.5 మ్యాచ్ ప్లస్, అంటే ఒక గంటకు 3087 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ. ఇది ఒక నేవల్ యాంటీషిప్ క్రూజ్ మిసైల్. దీని ఆపరేషనల్ రేంజ్ 625 కిలోమీటర్లు. దీని బరువు 7000 కేజీలు, లెంగ్త్ 10 మీటర్లు. ఈ మిసైల్ 750 కేజీల బరువు క్యారీ చేయగలుగుతుంది. బ్రహ్మోస్ ఇండియా. ఇండియా, రష్యా దేశాల టెక్నాలజీతో తయారు చేయబడిందే ఈ బ్రహ్మోస్ మిసైల్. భారత్లో ఉండే బ్రహ్మపుత్ర నది,
రష్యాలో ఉండే మాస్కోవా నది పేర్లను కలిపి బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు. ఇది ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. దీని గరిష్ట వేగం 3 మ్యాచ్ అంటే 1 గంటకు 3704 కిలోమీటర్ల వేగం. ఈ మిసైల్ వేగం బుల్లెట్ వేగం కంటే 3 రెట్లు ఎక్కువ. దీని నావిగేషన్ సిస్టమ్ ఇండియన్ G30M ద్వారా పనిచేస్తుంది. ఈ మిసైల్ బరువు 3000 కేజీలు, లెంగ్త్ 8.4 మీటర్లు. ఈ మిసైల్ 200 నుంచి 300 కేజీల బరువును ఈజీగా క్యారీ చేయగలుగుతుంది. మొదటి స్టేజిలో సాలిడ్ రాకెట్ బూస్టర్ ఇంజిన్ ఉపయోగిస్తారు. రెండవ స్టేజిలో లిక్విడ్ ర్యామ్జెట్ ఇంజిన్ ఉపయోగించబడుతుంది. ఈ 2 ఇంజన్లు ఆర్డినాన్స్ ఫ్యాక్టరీ బోర్డు నుంచి తయారు చేయబడ్డాయి. ఎయిర్ సోల్ మొయెన్నే పోర్టీ ASMP మిసైల్ ఫ్రాన్స్. దీని గరిష్ట వేగం 3 మ్యాచ్ అంటే 1 గంటకు 3704 కిలోమీటర్ల వేగం. ఇది ఒక ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్. దీని బరువు 860 కేజీలు, లెంగ్త్ 5.38 మీటర్లు. ఈ మిసైల్ లాంచ్ కొరకు లిక్విడ్ ఫ్యూయల్ రామ్జెట్ ఇంజిన్ ఉపయోగిస్తారు. ఈ మిసైల్ 200 నుంచి 2000 కేజీల న్యూక్లియర్ లేదా కన్వెన్షనల్ క్యారీ చేయగలుగుతుంది. పర్షియస్ మిసైల్ ఫ్రాన్స్ అండ్ UK. ఈ మిసైల్ ఫ్రాన్స్ మరియు యూకేల టెక్నాలజీ సముదాయంతో తయారు చేయబడింది. దీని గరిష్ట వేగం 5 మ్యాచ్ అంటే 1 గంటకు 6174 కిలోమీటర్ల వేగం. దీని ఆపరేషన్ రేంజ్ 300 కిలోమీటర్స్. AGM-183 అర్రే USA. ఇది ఒక ఎయిర్ లాంచ్, ఎయిర్ రెస్పాండ్ హైపర్సోనిక్ స్ట్రైక్ మిసైల్. ఈ మిసైల్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇది తయారైన తర్వాత దీని గరిష్ట వేగం 5 మ్యాచ్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే 1 సెకండ్ కాలంలో 1.7 kmph అన్నమాట. ఒకసారి కనురెప్పను కదిలించేలోపు 2 కిలోమీటర్ల దూరం వెళుతుంది. బ్రహ్మోస్ 2 ఇండియా. భారత్ మరియు రష్యా దేశాలు కలిసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించాయి. ఈ మిసైల్ అండర్ డెవలప్మెంట్లో ఉంది. ఇది ఒక హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. దీని గరిష్ట వేగం 7 మ్యాచ్గా ఉండనుంది. అంటే 1 గంటకు 8643 కిలోమీటర్ల వేగం. 2.4 km/s అన్నమాట. అంటే ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ వేగం కంటే సుమారుగా 17 రెట్లు ఎక్కువ వేగం కలిగి ఉంటుంది. ఈ మిసైల్ ఆపరేషన్ రేంజ్ 450 కిలోమీటర్లుండే అవకాశం ఉంది. శౌర్య మిసైల్ ఇండియా. ఈ మిసైల్ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మొదటి మిసైల్గా చెప్పుకోవచ్చు. క్యానిస్టర్ లాంచ్ హైపర్సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ టాక్టికల్ మిసైల్. ఈ మిసైల్ను DRDO తయారు చేసింది. ఈ మిసైల్ను ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ కొరకు తయారు చేయడం జరిగింది. దీని గరిష్ట వేగం 7.5 మ్యాచ్ 1 గంటకు 9188 కిలోమీటర్ల వేగం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే ఎయిర్ జెట్ క్రాఫ్ట్ లాక్హెడ్ SR-71 బ్లాక్ బర్డ్ కంటే ఈ మిసైల్ 2.5 రెట్ల వేగాన్ని కలిగి ఉంది. తక్కువ యాటిట్యూడ్ ఉన్నా కూడా గరిష్ట వేగంతో వెళుతుంది. దీని బరువు 6170 కేజీలు, లెంగ్త్ 10 మీటర్లు. దీని ఆపరేషన్ రేంజ్ 700 నుంచి 1900 కిలోమీటర్లు. ఈ మిసైల్ 200 నుంచి 2000 కేజీల న్యూక్లియర్ మరియు కన్వెన్షనల్ ను క్యారీ చేయగలుగుతుంది. ఇది ప్రయాణించేటప్పుడు చుట్టూ తిరుగుతూ దూసుకెళ్తుంది. ఎందుకంటే హీటును 4 భాగాలలో సమానంగా ఉండటం కోసమే. దీని నావిగేషన్ సిస్టమ్ రింగ్ లేజర్ గైరో, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ మరియు యాక్సెలరోమీటర్. దీని కంట్రోల్ టెక్నిక్స్ కూడా ఎంతో హైటెక్. ఈ మిసైల్ గుర్తుకొస్తే గనక ప్రత్యర్థి దేశాలకు రాత్రి నిద్ర రాకుండా వణుకుపుడుతుంది. ఈ ఒక్క మిసైల్ ఇండియన్ ఆర్మీకు అత్యంత బలం. శక్తివంతమైన డిఫెన్స్ సిస్టమ్ ఉండే దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ మిసైల్ గురించి వింటే ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీల్ అవుతాడు.